వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. షేక్ కరీముల్లా అనేటువంటి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెంటాడి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే మృతుడు షేక్ కరీముల్లా స్వస్థలం బండి ఆత్మకూరు గ్రామంగా గుర్తించారు అధికారులు. అయితే కొత్తపల్లి భీమవరం రోడ్డులో దాడి చేశారు. భార్య తరపున బంధువులపైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కరీముల్లా హత్యకి గల ప్రధాన కారణాలేంటి? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, నంద్యాల జిల్లాలో పూర్తిగా మనం చూసుకుంటే కొత్తపల్లి మెట్ట సమీపంలో కూడా షేక్ కరీముల్లా అనే వ్యక్తిని కూడా అతి దారుణంగా వేట కొడవలతో వెంటాడి హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొత్తపల్లి భీమవరం రోడ్లో కూడా ఈరోజు కొంతమంది దుండగులు అతన్ని వెంబడించి కూడా ఈ దారుణానికి ఒరిగేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందినటువంటి షేక్ కరీముల్లా బండల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కుటుంబ కలహాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. భార్య తరపు వారు అన్నలే ఈ విధంగా వెంటాడి మా కొడుకును అంతమొందించారని చెప్పేసి కూడా షేక్ కరీముల్లా యొక్క తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వారు గతంలో కూడా తమ కోడలు తమను బెదిరించేది, మా అన్నలు ఖచ్చితంగా నేను అతన్ని చంపేస్తాము అని చెప్పేసి కూడా గతంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఏం జరిగిందేమో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా బావమరుదులే ఖచ్చితంగా నా కొడుకుని కొట్టలు పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా కూడా పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారని చెప్పి సంఘటన ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగిందన్న దానిపైన కూడా పోలీసు అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకుని అక్కడ వివరాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు ఎవరైతే బావమరుదులు ఉన్నారో వారిపైన కేసు నమోదు చేయడం, అదేవిధంగా వీరు ఎక్కడికి వెళ్లారంటే హత్య తర్వాత ఎక్కడికి వెళ్లారని దానిపైన కూడా పోలీసు అధికారులు సీసీ కెమెరాల ద్వారా కూడా వారిని ట్రాక్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సొంత బావమరుదులే చేశారని చెప్పేసి కూడా గతంలో వివాదాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీటి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు హత్య ఎవరు చేశారన్న దానిపైన కూడా పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక సంచలనంగా మారినటువంటి హత్య, వెంటాడి కూడా వేటకడులతో దాడి చేసి అదేవిధంగా అతి క్రూరంగా కూడా చంపినటువంటి పద్ధతులు మనం చూస్తున్నాం. అంటే హత్యకి సంబంధించి మొత్తం ప్రీ ప్లాన్ గానే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కరీముల్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, సో అతన్ని వెంబడించడం కానివ్వండి, హత్య చేసినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ పరంపర మొత్తం కూడా అదే ముందు నుంచి ప్లాన్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పలు సందర్భాల్లో కూడా బావమర్దులు పని నిమిత్తం కూడా పిలుచుకొని వెళ్తున్నట్టుగా కూడా తండ్రి చెప్తూ ఉన్నాడు. ఒక ప్లాన్ ప్రకారం ఇతను బయటికి పిలుచుకోండి అంటే తల్లిదండ్రులకు చెప్పిన సమాచారం ఏంటంటే తన భార్యతో నేనంటే కొంతకాలంగా కూడా ఎవరైతే షేక్ కరీముల్లా యొక్క భార్య ఉన్నారో ఆమె పూర్తి స్థాయిలో సంసారానికి రావడం లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆమె పుట్టింట్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా తన భార్యను తీసుకొని వస్తాను ఇంటికి అని చెప్పేసి కూడా ఆమె తిరిగి వచ్చే అవకాశం ఉంది, తీసుకొని వస్తానని చెప్పేటువంటి కొడుకు పూర్తి స్థాయిలో కొద్దిసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఆ తర్వాత ఏం జరిగిందన్నది అర్థం కాలేదు. పూర్తి స్థాయిలో బావమర్దులే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారము ఈ విధంగా హత్య చేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో పలుసార్లు బావమర్దులు చేస్తే మాట్లాడడానికి వెళ్ళాడు కాబట్టి ఈ క్రమంలో కూడా నా కొడుకును వారి మీద ప్రధానంగా అనుమానం ఉందంటారంటే గతంలో ఒక ఛాన్స్ సార్లు కూడా ఇతను హెచ్చరించడం పరి స్వయంగా భార్యనే ఫోన్ చేసి మా అన్నలు వదిలిపెట్టారు, ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు, తనకు డబ్బు కావాలని చెప్పేసి కూడా వేధించినట్టుగా తన కోడలు వేధించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారమే అంటే ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. మనం చూసుకుంటే ఏదైతే కొత్తపల్లి అదేవిధంగా భీమవరం రోడ్డులో కూడా ఈ మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో పూర్తి దుండగులు అంటే ఒక ప్లాన్ ప్రకారం ఇతన్ని వెంటాడి హత్య చేసినటువంటి పరిస్థితులు. ఏది ఏమనేప్పటికీ కూడా అనేక అనుమానాలు ఈ కేసు చుట్టూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు దీనిపైన కేసు నమోదు చేశారు. పూర్తిగా దర్యాప్తు చేసి అసలు నిందితులు ఎవరో బయటకున్నటువంటి అవకాశం ఉంది. పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఎవరు అటు వెళ్లారని చెప్పేసి కూడా అనుమానాలు పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. షేక్ కరీముల్లా అనేటువంటి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెంటాడి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే మృతుడు షేక్ కరీముల్లా స్వస్థలం బండి ఆత్మకూరు గ్రామంగా గుర్తించారు. సో కొత్తపల్లి భీమవరం రోడ్లో ఈ దాడి చోటు చేసుకుంది. భార్య తరపున బంధువులపైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. షేక్ కరీముల్లాను వెంబడించి పక్కా ప్లాన్తోనే హత్య చేసినట్లుగా తెలుస్తుంది.